ఒక ఒక తమాషాగా ఒక వ్యాపారి ఆ, తన భార్యతోటి చెప్తాట, నాకు వ్యాపార దృష్ట్యా విదేశీయానం చేయవలసి ఉంది, నేను వెళ్ళొస్తాను అని చెప్పేటండి భార్యతోటి. పాపం భార్యకి క్షణకాలం అతన్ని విడిచిపెట్టి ఉండేటువంటి అలవాటు లేదు. అయితే అంటే వ్యంగ్యం, వ్యంగ్యం అంటే ధ్వన్యార్థం ఎట్లా ఉంటుంది అనేది చెప్పడం కోసం అన్నమాట. అంటే పైకి ఒక మాట మాట్లాడినా దాని వెనక మనకి తోచే అర్థం ఏమిటి అనేది అది ఒక ధ్వని అంటారు దాన్ని. ఆ ధ్వనిని గురించి చెప్పడానికి వాళ్ళు చెబుతూ కావ్యాల్లో, సరే నాథా నువ్వు వెడతావా, సరే సరే వెళ్ళు వెళ్ళు, నేను కూడా అక్కడే పుడతానులే. అక్కడ పుట్టాలంటే ముందే అదే ఇక్కడ అయిపోయింది, ఇక్కడ అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళావంటే నేను ఇంకా బతకలేను, విడిచిపెట్టి నా ప్రాణం ఇక్కడ పోతుంది. నువ్వు అక్కడే వ్యాపారం కోసం వెళ్ళావంటే నువ్వు వెంటనే ఒక సముద్రయానం చేసి నువ్వు వెళుతున్నావు, వెడుతుంటే మళ్ళీ 1 ఏడాదో 2 ఏళ్ళు అంతా పడుతుంది, 3 ఏళ్ళు ఎప్పటికొస్తావో తెలియదు, అంచేత నేను కూడా మళ్ళీ అక్కడే పుడతానులే నీ కోసం అని అంటే నువ్వు వెళ్ళొద్దు, నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు, వెళితే నన్ను కూడా తీసుకుని పోవాయా అని. ఇది ఒక ధ్వనిగా చెప్పడం కోసం దాని ఉదాహరణగా చెప్తారు. అంటే అప్పటికే సముద్రయానము, సముద్రం మీద బిజినెస్, జావా, సుమిత్ర దీవుల్లోకి మన వాళ్ళు వెళ్ళినటువంటి సన్నివేశాలు మనకి చరిత్రలో ఉన్నాయి. ఇవన్నీ వీళ్ళొచ్చి సముద్రం మీద అలా ఓడ వస్తుంటే మొట్టమొదటి పొగ కనిపించాను, తర్వాత గొట్టం కనిపించాను, తర్వాత దాని డెక్క కనిపించాను, దానివల్ల భూమి గుండ్రముగా ఉన్నదని తేల్చాను, పూర్వులంతా భూమి పల్లపరపుగా ఉన్నదని చెప్పిరి. ఎవరు చెప్పారు అసలు? అది ఎక్కడుంది? అది భూమి వల్లపరపుగా ఉందని చెప్పారు, వీళ్ళొచ్చి చెప్పిన తర్వాత అది తప్పని తెలిసింది, వీళ్ళకి భూమి గుండ్రంగా ఉందని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. అసలు ఎవడరా చెప్పింది నీకు ఆ మాటని? దాని పుస్తకాల్లో పెట్టి పిల్లలకి ఎందుకు నేర్పుతున్నావు? దానికి అథారిటీ ఏమిటి చూపించామని ఎక్కడైనా? భూమి వల్లపరపుగా ఉందని చెప్పిన వాళ్ళు ఎవరు?